నా పేరు మధు. నిప్పులు వాగు శీర్షికన ఎపిసోడ్ నెంబర్ 5 ఇది. దీంట్లో సి కాసింగ్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో రాసినటువంటి ఒక పాట నా మాట ద్వారా చెప్తున్నాను. జమిడికే నాదం అనేటటువంటి సిరీస్లో భాగంగా మనకి తెలంగాణ ఉద్యమమాల మాటా పాటలో భాగంగా జమిడికే నాదం అనే ఒక టైటిల్ మీద సి కాసింగ్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో సాహిత్యాన్ని అందించారు. దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా, సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి నెత్తుటి తిలకమా, ఒరిగిన వీరుల జ్ఞాపకమా, కొమరం భీముకు పురుడు పోసిన నల్ల మద్యమాను, అది జువ్వు చెట్టు కొమ్మ, చెట్టు పుట్ట తిరిగి మనిషి మనిషిని కలిపి పోరు మాట చెప్పి పోరుబాటలో నిలిపి, పచ్చని ఆ అడవుల్లో పాలపిట్టకు పోరు పాఠాలు నేర్పిన సర్వాయి పాపన్న స్వారీ చేసిన గుర్రము పరుగులు, పల్లె పోరుకు గురుతులు, పండుగొల్ల సాయన్న పలికిన పల్లె మాటలు, పచ్చని పందిరి ముగ్గులు, ఏకునాదం మోత జమిడికే నాదంలా రేలపాటలయ్యే, చెట్లకు రాగాలు పూయించి వాగులో నీటి చలమలా ఊరే పల్లె పాటకు ప్రాణమిచ్చిన వీరులు, పంట కంకిపై వాలిన దొరగాడి గల్లాబట్టింది, ఐలమ్మ లొల్లి చేసింది, విషునూరు దొరల వీరంగమాడిన దొడ్డి కొమరయ్య పల్లెల్లో పాటలయ్యిండ్రు, వెన్నెల రాత్తుల్లో జానకోయల్లో పల్లవాండ్రయిండ్రు, వేగు చుక్కలు వెలిగిండ్రు, పుట్టిన ప్రతి బిడ్డకు వాళ్ళ ఉగ్గుపాలతో పోరు నూరిపోసిండ్రు. గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా. తర్వాత చూడండి. మట్టి మనిషిని నేను భూమి నొదలని లడాయి చేసిండు, బందకి ప్రాణమిచ్చిండు, బందకి ప్రాణమిచ్చిండు. బందకి అంటే తుపాకీ అని అర్థం. బట్టలు లేకుండా బతుకమ్మ నాడిస్తే పల్లె ఏడ్చింది, బట్టలు లేకుండా బతుకమ్మ నాడిస్తే పల్లె ఏడ్చింది, పళ్ళు పటపట కొరికింది, పళ్ళు పటపట కొరికింది, ఏప చెట్టు మీద కాకిగూటిలోన కళ్ళు తెరిచిన కోయిలలా పాటకు పదును పెట్టింది, కారిన కన్నీటి వాళ్ళ కత్తులు చేసి కానుకరిచ్చేవి, నాగలి పట్టిన రైతు చేతులే గుత్తప్పలు పట్టినవి, నైజాము గుండెలు చీల్చినవి, కాసిం రజవీ కండ్లల్లో వాళ్ళు కారం చల్లారు, ఒడిసేళ్ల రాళ్ళు కొట్టారు, మల్లె పువ్వు ఒంటి తెలంగాణ పల్లె మాడిపోవద్దని బతుకును బాటగా చేసి పూసిన ప్రతి పువ్వుకు కూడా పోరుపాట నేర్పి, ఇక్కడ అద్భుతంగా రాశాడు చూడండి, పూసిన ప్రతి పువ్వుకు కూడా పోరుపాట నేర్పి ఒరిగిపోయిండ్రు, ఏకువజాము పొద్దు ఎరువు బండిలోన పాటుగట్టింది, ఏకువజాము పొద్దు ఎరువు బండిలోన పాటగట్టింది, బండి యాదగిరి గుండె పరిగె గింజలకు పాలబుగ్గలకు పాట ఇచ్చిండు, సుద్దాల సోపతి గల్పిండు. మన సుద్దాల హనుమంతు గారు ఉన్నారు కదా, సుద్దాల అశోక సేదోళ్ళ నాన్నగారు, ఆయన గురించి చెప్పాడనమాట. సుద్దాల సోపతి గల్పిండు, పోరు పాట ఇలువ అంతెంత కాదని లోకమంతా తెలిపి పాటకు సబ్బతి పెట్టింది, ఎత్తిన ముల్లుగర్ర పాట శత్రువుకు గోరీ కట్టింది. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ బాగా అర్థం చేసుకోండి. ఎత్తిన ముల్లుగర్ర పాట శత్రువుకు గోరీ కట్టింది, సెలవు తీసుకుంది, పోరి చేసిన మట్టి చరితకు మసిబూసిండ్రు, వాళ్ళు మోసం చేసిండ్రు, మోసం చేసిన
పొట్టి శ్రీరాములు మనగాడయ్యిండు, అమరజీవిగా మారిండు. ఇక్కడ ఆంధ్రకేసరి, ఆంధ్రరత్నాలు అందరూ మీ వాళ్ళే, మాకు వీరులు లేరంటూ పుస్తకం ప్రతి పేజీ నిండా పోరు చరితపై మట్టి గప్పినారు. అంటే తెలంగాణ చరిత్రని ఎలా పాతరేసినారు ఉమ్మడి రాష్ట్రంలోని కవి యొక్క ఉద్దేశం. ఇక్కడ తెలుగు రాదని, తెలివి లేదని ఎక్కిరించారు, మమ్మలుడు ఎండోళ్ళన్నారు, ఆంధ్ర భాషనే అచ్చమైనదని రాతలో రాసిండ్రు, వాళ్ళ రంకిలేసిండ్రు, పోతన పలికిన బందికాన గొంతు ఏ భాషలోనున్నది, నన్నయ్య ఆదికవి ఎట్లాయే, తేనెలూరే తెలంగాణ వేషకు ఇసంబెట్టి గొంతుక పిసికేసిండ్రు, తమిళం మాట్లాడే తమ్ముళ్ళంతా ఒక్కటన్నారు, తమిళనాడు అయ్యారు, కన్నడం మాట్లాడే దోస్తులంతా కలిసి ఉన్నారు, కర్ణాటక అయ్యారు, భాష పేరుతో వాళ్ళ బంధం కట్టి ఏకమయ్యారు, ఎంతో మంచిగున్నారు. తేటని తెలుగు భాష పోయి ఆంధ్రప్రదేశ్ నీ పేరెట్లా వచ్చింది, రాళ్ళు రప్పలు ఎత్తి ట్యాంకు బండను కట్టినోళ్ళము, చెమట చిందించినోళ్ళము, కట్టపైన మీ బొమ్మలు పెట్టి మురుస్తున్నారు, సంకలెగరేస్తున్నారు, జైలు గోడలపై గేయాలల్లిన దాసరిది ఏడి, సుద్దాల హనుమంతు లేడాయే. అంటే ట్యాంక్ బండ మీద శిలా విగ్రహాల మీద దాసరథి విగ్రహం కానీ అప్పట్లో సుద్దాల హనుమంతు విగ్రహం కూడా లేదు అనేటటువంటి ఉద్దేశంతో రాశారు ఇది. ఆంధ్ర పెద్దలంతా ట్యాంకు బండపై నిలబడ్డారు. అంటే ఆ ట్యాంకు బండ మీద విగ్రహాల్లో తెలంగాణ కవులు, తెలంగాణ వీరులు, తెలంగాణ యొక్క గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలు పెట్టలేదని దీని యొక్క భావార్థం అన్నమాట. అద్దుమరాతి నిదుర పొద్దున రోడ్లు ఊడుస్తున్నాము, అద్దుమరాతిరి నిద్దుర పొద్దున రోడ్లు ఊడుస్తున్నాం. అంటే తెలంగాణలో మన జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ క్లీన్ చేస్తారు కదా, అదంతా తెలంగాణ బిడ్డలని కవి ఉద్దేశం. పొద్దుకు అబద్ధము చేస్తాము, సంజీవయ్య మొదలు ఎంగల్రావు వరకు పేర్లు మీ ఉంటే, సంజీవయ్య మొదలు ఎంగల్రావు వరకు పేర్లు మీ ఉంటే ఫుట్పాత్న మేముంటాము. చూడండి, గడ్డం గాడిదం పీకి ఇందిరా పార్కును అందంగా చూపిస్తే మాకు అక్కర్క మెచ్చే, చల్లని పార్కులమ్మ ఒడిలో సేదదీరి మా బోటేవాళ్ళం, బంతి పూల తోట గునుగు పూలవనం పుంటి కూరలాంటిది మీరు గోంగూరంటారు. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పుంటి కూర లాంటిది అంటే గోంగూరని పుంటి కూర అంటారు తెలంగాణలో, దాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ కవిగారు. పాలజొన్న కంకి పచ్చజొన్న రొట్టె రుచి ఎంత కమ్మనైనా దానికి అట్టు సరితూగదు కదా. అంటే అట్టు అంటే ఆంధ్ర పల్లెల్లో అట్టేస్తారు, అంటే రైస్తో చేసినటువంటి అట్టులు ఉంటాయి. కానీ తెలంగాణలో జొన్న పంట అధికంగా పండేది కాబట్టి, రాయలసీమలో కూడా అప్పట్లో జొన్న అధికంగా పండేది కాబట్టి కవిగారి ఉద్దేశం ఏంటంటే, పాలజొన్న కంకి పచ్చజొన్న రొట్టి రుచి ఎంత కమ్మనైనా దానికి అట్టు సరితూగునా అని ప్రశ్నేశాడు. పెంకు మీద మార్చిన కారం సాంబారు పొడి కలిపి సప్పబడ్డాది, 50 ఏండ్ల నుంచి కలిసుంటే మాకు ఒరిగిందేముంది, మీకు లాభం వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఎందరో ఒరిగారు, గుండెల్లో కలుక్కుమన్నారు. తెలంగాణ రాష్ట్రం మాకు కావాలన్నీ పల్లెలన్నీ అడిగే, పశువుల పోరగాళ్ళు కదిలే. అద్భుతంగా రాశాడు ఈ సెంటెన్సు. తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని పల్లెలన్నీ అడిగే, పశువుల పోరగాళ్ళు కదిలే. పచ్చాని మా తెలంగాణలో పాటలు పాడుకొని ఆటలాడుదాం. పచ్చని మా తెలంగాణలో పాట పాడుకొని ఆటలాడుదాం. అంటే ఇక్కడ కవిగారి ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రాకి వ్యతిరేకమని కాదు, దగాపడ్డ తెలంగాణ, గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన
నిత్తుటి బతుకుల బాధలింటారా అని సి కాశిం గారు అద్భుతంగా రాశారు. అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణలో ఒక వైవిధ్యభరితమైనటువంటి ఉన్నది. ఎందుకంటే ఒకవైపు కృష్ణా నది, మరోవైపు గోదావరి నది, 2 నదులు పారుతున్న, పైన మంజీరా నది ప్రవహిస్తూ ఉన్న, తాగేదందుకు గుక్కిడి నీళ్లు లేక తల్లడిల్లి నల్లగొండ ఫ్లోరోసిస్ తోటి అల్లాడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ బంగారంటి పంట భూములున్న బీళ్ల పొలాలకి నీళ్లు అన్న ఉద్దేశంతో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే ఈ 5 అంశాల మీద తెలంగాణ ఉద్యమంలో భాగంగా కాశిం గారు రాసినటువంటి ఈ పాట తెలంగాణ ఉద్యమాల పాట మాటలో భాగంగా 5వ ఎపిసోడు చెప్తున్నాను. ఇది నిరంతర ప్రవాహనిలాగా వివరిస్తాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర మనం తెలుసుకోవాలంటే తెలంగాణ పాటల్లో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం తెలుసుకోవటం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ప్రజల యొక్క లక్ష్యం. తెలంగాణ ఉద్యమం చరిత్రని మనం తెలుసుకొని తీరాలా. అది పాటల్లో అధికంగా వాళ్ళ బాధలు, వేదలు, వ్యతలు అన్నీ కూడా కవులు నిక్షిప్తం చేశారు. కాబట్టి ఆ అక్షరాలకు మనం అర్థాలు ఎత్తుక్కొని తెలంగాణ ఘోషను మనం తెలుసుకొని తెలంగాణ తెలుగు బిడ్డలందరినీ మనం గౌరవించుకోవాలా. అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరికంటే ముందుండాలని కోరుకుంటూ, ప్రపంచంలో అన్ని భాషల కన్నా మన తెలుగు భాష అందమైన భాష కాబట్టి మన తెలుగు భాషను కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై హింద్. మీ మధు.